కాలీఫ్లవర్ కర్రీని ఒక్కసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. చపాతీ, పుల్కా, రైస్‌లోకి అయితే మంచి కాంబినేషను. మూకుడులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక సాజీర, పచ్చిమిర్చీలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, క్యారెట్ ముక్కల్ని కూడా వేసి మగ్గించుకోవాలి మూత పెట్టేసి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి టమాటా ముక్కలు, కాజు ముక్కల్ని వేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మగ్గుతున్న దాంట్లోకి ఈ పేస్ట్‌నంతా కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు కలయబెట్టుకొని పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారాన్ని కూడా వేసి మూత పెట్టేసి కలయబెట్టేసుకొని మగ్గించుకోవాలన్నమాట. ఇది మగ్గిపోయాక దీంట్లోకి మనం ఉడికిపెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా వేసేసి ఒకసారి కలిపేసి కూర మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసుకొని తగినన్ని నీళ్ళని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని దాంట్లోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అలాగే కస్తూరి మెత్తిని కూడా వేసుకొని ఒకసారి కలయబెట్టేసుకొని అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ రెడీ.